హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఉన్న ఈ 3 ఏజ్ గ్రూప్స్. సో పాలియోలిథిక్ ఏజ్ ఒకటి, మెసోలిథిక్ ఏజ్ ఒకటి అండ్ నియోలిథిక్ ఏజ్ ఒకటి. ఓకే. సో ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వచ్చేసి ఏంటంటే 5.6 మిలియన్ ఇయర్స్ ఎగో. సో evaluation of human being from zero knowledge to వెల్ సెటిల్డ్ లైఫ్ లైక్ అగ్రికల్చర్ కానీ కల్టివేట్ చేయడం కానీ అండ్ ఒక సెటిల్డ్ లైఫ్కి ఎలా ఫార్మాట్ అయ్యారో మనం ఇక ఈ 3 ఏజ్ గ్రూప్స్ని డిస్కస్ చేసుకుంటూ తెలుసుకుందాం. ఓకే. సో పాలియోలిథిక్ ఏజ్లో ఏంటంటే సో దాని టైం పీరియడ్ వచ్చేసి 5 లాక్ బీసీ టు 10,000 బీసీ అనమాట. సో పాలియోలిథిక్ ఏజ్లో మెయిన్గా పీపుల్ ఏంటంటే నొమాడిక్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. సో ఓకే, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. బేసిక్గా వీళ్ళు ఏంటంటే యానిమల్ని హంటింగ్ చేస్తూ వాళ్ళ ఫుడ్ కోసం సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ ఆన్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఓకే, రూట్స్ తిని లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ ఏంటంటే ఈ పీరియడ్లో వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఒక ఫైర్ని ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ టూల్స్ ఏదైతే వీళ్ళు మెయిన్ హంటింగ్ చేస్తుండే వాళ్ళు కాబట్టి వాళ్ళకి హంటింగ్ ఈజీగా టూల్స్ ఇన్వెంట్ చేయడం వల్ల హంటింగ్ అనేది ఈజీగా అయ్యేదన్నమాట. సో వింటర్ ఫేజ్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లీవ్స్ కానీ లైక్ యానిమల్ స్కిన్ కానీ కవర్ చేసుకుంటూ సో కేవ్స్లో వీళ్ళు లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెసోలిథిక్ ఏజ్. మెసోలిథిక్ ఏంటంటే సో దీంట్లో ఏంటంటే అడ్వాన్స్డ్ అనమాట. మనం ఏంటంటే పాలియోలిథిక్లో చూసిన టూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం అడ్వాన్స్డ్గా చేసేసి కొంచెం షార్ప్ టూల్స్ని కానీ లైక్ యాక్సెస్ కానీ మనం గుడ్డలి అంటాం కదా, దానికి ఒక వుడెన్ రాడ్ లాంటిది అరేంజ్ చేయడం కానీ సో అలాగా కొంచెం ఇంకా షార్ప్ టూల్స్ని ఇన్వెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే దీని టైం పీరియడ్ వచ్చేసి 10,000 బీసీ టు 8,000 బీసీఏ. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ వీళ్ళు ఏంటంటే సెటిల్డ్ లైఫ్కి మొగ్గు చూపడం అనేది జరిగింది. బట్ ప్రాపర్గా అది ఈ ఫేజ్లో మనం చూడకపోయినా నెక్స్ట్ వచ్చేసిన నియోలిథిక్ ఏజ్లో ఏంటంటే కంప్లీట్ సెటిల్డ్ లైఫ్ అనమాట వాళ్ళు. సో ఓకే, వీళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ కంప్లీట్గా ఎలా కల్టివేషన్ ఎలా చేయాలి, మోర్ అండ్ మోర్ క్రాప్స్ గ్రో చేయడం కానీ లైక్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ లైక్ డిఫరెంట్ యానిమల్స్ని డొమెస్టికేట్ చేయడము. ఇంకోటి ఏంటంటే ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ అనమాట. సో దట్ వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా అవుతుండే అనమాట. ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ వచ్చేసి హస్కీ అండ్ మలూర్ ఇన్ కర్ణాటక అండ్ చిరంద్ ఇన్ బీహార్. సో ఏంటంటే ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ సైట్స్ ఎక్కడో. సో ఒకసారి సైట్స్ మీకు తెలిసి ఉంటే ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.